హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు ఈ వీడియోలో టాపిక్ ఏమిటంటే బార్లీ రైస్తో బెల్లీ ఫ్యాట్ తగ్గించుకోవడానికి వెజిటేబుల్ సూప్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఈ వీడియోలో చూపిస్తాను. బార్లీ పౌడర్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో, బార్లీ రెసిపీకి షుగర్ బెల్లం యాడ్ చేయకుండా హెల్తీగా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఆల్రెడీ వీడియో అప్లోడ్ చేశాను. ఆ వీడియో లింక్ని డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను, ఒకసారి చెక్ చేయండి. ఈ వీడియోలో బార్లీ రెసిపీతో సూప్ ఎలా ప్రిపేర్ చేసుకోవచ్చో చూపిస్తాను. డైట్ చేసే వారికి ఈ బార్లీ సూప్ చాలా బాగుంటుంది. హాఫ్ గ్లాస్ వాటర్ తీసుకొని 3 టేబుల్ స్పూన్స్ బార్లీ రైస్ పౌడర్ని యాడ్ చేసి ఉండలు కట్టనివ్వకుండా మిక్స్ చేసుకోవాలి. ఇంకొక స్పూన్ బార్లీ పౌడర్ని యాడ్ చేస్తున్నాను. ఇలా బాగా మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు ఒక మట్టి పాత్ర తీసుకొని హాఫ్ స్పూన్ బటర్ యాడ్ చేసి బటర్ కరుగుతున్నప్పుడు 3 స్పూన్స్ క్వాంటిటీలో బఠానీ యాడ్ చేసి కొంచెం ఫ్రై అయిన తరువాత కట్ చేసి పెట్టుకున్న 3 స్పూన్స్ క్వాంటిటీలో గ్రీన్ బీన్స్ యాడ్ చేసి ఫ్రై చేస్తూ బీన్స్ కొంచెం ఫ్రై అయిన తరువాత 2 స్పూన్స్ క్వాంటిటీలో కట్ చేసి పెట్టుకున్న క్యాప్సికమ్ ముక్కలు యాడ్ చేసి 3 స్పూన్స్ క్వాంటిటీలో కట్ చేసిన బ్రాకలీ యాడ్ చేస్తున్నాను. 4 స్పూన్స్ క్వాంటిటీలో స్ప్రింగ్ ఆనియన్, హాఫ్ క్యారెట్ తురుము, హాఫ్ స్పూన్ క్వాంటిటీలో చిన్నగా తురిమి పెట్టిన జింజర్, ఒక్క రెమ్మ కరివేపాకు విడిదీసి పెట్టుకున్నది యాడ్ చేస్తున్నాను. అన్నీ యాడ్ చేసి ఫ్రై చేయాలి. వెజిటేబుల్ 85% ఉడికిన తరువాత వాటర్ యాడ్ చేసుకోవాలి. 4 స్పూన్స్ బార్లీ పౌడర్కి 3 గ్లాసెస్ వాటర్ యాడ్ చేస్తున్నాను. వాటర్ యాడ్ చేసిన తర్వాత మిక్స్ చేసి, మీకు సూప్ ఇంకొంచెం వాటరీగా ఉండాలి అనుకుంటే వాటర్ ఇంకొంచెం యాడ్ చేసుకోవచ్చు. ఇప్పుడు ప్లేట్ క్లోజ్ చేసి 5 or 6 మినిట్స్ వదిలేయాలి. 5 or 6 మినిట్స్ తర్వాత పాత్ర మీద ప్లేట్ని ఓపెన్ చేసి ఎసురు ఇలా మరుగుతూ ఉంటుంది. ఇలా మరుగుతున్నప్పుడు వెజిటేబుల్ని గరిటెతో తీసుకొని ఫింగర్స్తో ప్రెస్ చేస్తే మెత్తగా బ్రేక్ అవ్వాలి. ఇలా ఉడికిన తరువాత కలిపి పెట్టుకున్న బార్లీ మిశ్రమాన్ని వేస్తూ గరిటెతో మిక్స్ చేస్తూ ఉండాలి. ఇలా మిక్స్ చేస్తూ ఉంటే ఉండలు కట్టకుండా సూప్ చాలా బాగా వస్తుంది. ఇలా మరుగుతున్నప్పుడు హాఫ్ స్పూన్ బ్లాక్ పెప్పర్ పౌడర్, కొద్దిగా పింక్ సాల్ట్ యాడ్ చేసి ఇలా మిక్స్ చేసి ఒక బౌల్లోకి సర్వ్ చేసుకొని కొత్తిమీర యాడ్ చేసి టేస్ట్ చేయటం. ఈ సూప్ చాలా హెల్తీగా ఉంటుంది. బార్లీ రైస్లో ఫైబర్ ఉంటుంది. కిడ్నీస్లో రాళ్ళు రాకుండా ప్రొటెక్ట్ చేస్తుంది. షుగర్ ఉన్నవారు ఈ బార్లీ రెసిపీస్ని టేస్ట్ చేయొచ్చు. ఈ ఇన్ఫర్మేషన్ అంతా వెబ్సైట్స్లో, గూగుల్లో చదివి చెప్తున్నాను. ఏవైనా మిస్టేక్స్ చెప్పి ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, నేను కూడా తెలుసుకుంటాను. ఈ బార్లీ రెసిపీస్ తీసుకుంటూ డైలీ వాక్ చేయటం లేదా యూట్యూబ్లో బెల్లీ ఫ్యాట్ వర్కౌట్స్ని ఫాలో అవుతూ ఉంటే మీ బెల్లీ ఫ్యాట్ అనేది చాలా బాగా తగ్గుతుంది. వెయిట్ ఎక్కువ లేకపోతే మన వర్క్ని మనము ఈజీగా చేసుకోవచ్చు, హెల్తీగా ఉండొచ్చు. హెల్తీగా ఉంటే అన్నీ ఉన్నట్టే కదా. ఈ రెసిపీ మీలో ఒకరికైనా యూజ్ అవుతుంది అనే ఈ వీడియో చేశాను. నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ బటన్ని క్లిక్ చేయండి. నేను చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్గా వస్తుంది. మరొక మంచి వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.